హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీకి 4, 5 సంవత్సరాలుగా సపోర్ట్ చేసిన అడ్వకేట్ రజనీ గారు ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈమె ఒక నెల రోజులుగా కూటమికి గాని, జనసేనకి గాని సపోర్ట్ చేయకపోగా తిరిగి వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలని, అన్యాయాలని నిలదీయడమైతే జేస్తుంది. అందుకే ఈమెని టార్చర్ బెట్టేస్తుందంట ఈ కూటమి సోషల్ మీడియా. అసలు ఈమెందుకు భావోద్వేగానికి గురవుతుంది? అసలు ఈమెందుకు కూటమిని కాదనుకోని జనాలకి సపోర్ట్ చేస్తుంటే, కూటమికి సంబంధించిన వాళ్ళందరూ వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అని ఈమెని టార్గెట్ చేసి మరీ ఈమెని వేధిస్తున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. మేబీ ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా మందికి తెలిసుండొచ్చు. తెలియని వాళ్ళ కోసం నేను ఒక 2 లైన్‌లు చెప్తాను. ఏం లేదు, ఇదంతా స్టార్ట్ అవ్వటానికి కారణం ఏంటంటే టీటీడీ లడ్డు. టీటీడీ లడ్డులో చంద్రబాబు నాయుడు జంతువు కలిసింది అనేసనని చెప్పడంతో ఒక్కసారిగా సుబ్బారెడ్డి గారు కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. టీటీడీ లడ్డు విషయంగా ఇలా ఆరోపిస్తున్నారు కాబట్టి మాకు సీబీఐ ఎంక్వైరీ కావాలనేసనని అడగడం జరిగింది. అలాగే కోర్టు వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ సీబీఐ ఎంక్వైరీకి అనుమతి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆధారాలు లేకుండా ఒక సెన్సిటివ్ అయిన టీటీడీ లడ్డు గురించి ఇలా అన్యాయంగా, దారుణంగా మాట్లాడుతున్న కూటమి నాయకులకి ఒక హెచ్చరిక లాంటిది కోర్టు వారు జారీ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే ఆధారాలు లేకుండా మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్టే కాదు. ఇలా చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయనేసనని చెప్పినా కూడా సరే, ఈ కూటమి నాయకులు నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడారో మనందరం విన్న వాళ్ళమే, చూసిన వాళ్ళమే. కానీ సీబీఐ ఎంక్వైరీలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని చెప్పడంతో చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి చరణగీతం పాడే రోజులు ఆంధ్రప్రదేశ్‌లో స్టార్ట్ అయిపోయినాయి అనేసనని గ్రహించిన చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా సీబీఐ ఎంక్వైరీలో జంతు కొవ్వు కలవలేదనేసనని చెప్పినారు గానీ, దాంట్లో కెమికల్ కలిసిందనేసనని రాసుంది అనే ఇంకొక ఆరోపణ జనాల ముందుకి తేవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రమంతా అక్కడక్కడ దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు పెద్ద పెద్దవి చేసి పెట్టడంతో అంబటి రాంబాబు గారు తన నియోజకవర్గంలో పెట్టిన ఫ్లెక్సీ గౌరవంగా తీసేస్తే అందరికీ మంచిది. నేను రేపొద్దున వచ్చేసరికి ఈ ఫ్లెక్సీ ఇక్కడ ఉండకూడదు. ఉంటే నేనే తీసేస్తాను అనేసనని నెమ్మదిగానే చెప్పడం అయితే జరిగింది. దానికి మరుసటి రోజు అంబటి రాంబాబు గారు ఊళ్ళో పూజ ముగించుకొని ఫ్లెక్సీ దగ్గరికెళ్ళేసరికి టీడీపీకి సంబంధించిన నాయకులు కర్రలతోనూ, కత్తులతోనూ ఆ ఫ్లెక్సీ దగ్గర ఉండడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో కూటమి నాయకులు ఒక్కసారిగా రాంబాబు గారి మీద అమ్మ నా బూతులు అంటే అసభ్యతకరమైన మాటలు మాట్లాడడంతో అంబటి రాంబాబు గారికి కూడా కోపమొచ్చి ఒక మాట తుల్లినా కూడా సరే వెంటనే ఇంటికి పోయి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పడం జరిగింది. అంతటితో ఆగకుండా ఫస్ట్ టైము కూటమి తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఒక ఆవిడ పేరు మీకు తెలుసు. నేనిక్కడ మెన్షన్ చేయను. ఇప్పుడు మనకి ఎమ్మెల్యే సీటే ఇచ్చారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద ఒక 4, 5 వేల మంది జనాలనేసుకొని పోయి ఇల్లంతా కుల్లగొట్టేస్తే మనం పెద్ద హీరోయిజాన్ని చూపిచ్చినట్టు, అంటే నాకు తెలిసి 'కర్తవ్య' మూవీలో విజయశాంతిని చూసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో నెక్స్ట్ టైమ్ మనకి ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తారు అనే ఉద్దేశంతో ఆవిడ గారు ఎక్కడలేని అత్యుత్సాహం చూపించడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే పొరపాటున కోపంలో ఒక మాట తుల్లినందుకు వెంటనే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పారు. ఇలా చేసుండాల్సింది కాదనే విషయం చెప్పారు. కానీ కత్తులు, కటార్లు, కర్రలు జనాలనేసుకొని వచ్చిన వాళ్ళేమో ఏమీ చెప్పకపోగా అంబటి రాంబాబు గారినే ఒక 14 రోజులు రిమాండ్‌లో పెట్టారు. అరెస్ట్ చేసి. బావుంది గదా రాజకీయం. పాపం ఈ అడ్వకేట్ రజనీ గారికి ఇక్కడ స్టార్ట్ అయింది.
ఆమెకేమనిపించిందో ఏమో! తిరుమల లడ్డు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినా, సీబీఐ ఎంక్వైరీ చేసి వాళ్ళు స్టేట్‌మెంట్ ఇచ్చినా కూడా సరే, వాళ్ళని కాదని చెప్పి వీళ్ళు మళ్ళీ దీన్ని రాజకీయం చేస్తున్నారని అనిపించిందో, లేదంటే గౌరవంగా రాంబాబు గారు చెప్పిన మాటని గౌరవంగా తీసుకోకపోగా, ఇలా చేయడం అనేది అన్యాయం అనిపించిందో, అంటే ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మనకి జరగకపోదా అని అనిపించిందో నాకు తెలీదు గానీ, అక్కడ ఆమె నిజం తెలుసుకొని ఆమె ఆలోచించుకొని నిజం సైడ్ హ్యాండ్ తీసుకోవడం స్టార్ట్ చేసిందనమాట. పాపం ఆవిడని ఆ రోజు నుంచి టార్గెట్ చేస్తున్నారంట. రజనీ గారు, నాకు మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలండి. ఎందుకంటే ఈరోజు మీరు ఒక యూట్యూబ్ ఛానల్‌లో కూర్చొని బాధపడి కన్నీరు పెట్టడం కన్నా కూడా సరే, ఈ కూటమి నాయకులతో, ఈ కూటమి గవర్నమెంట్‌లో ఇన్ని రోజులు మీరు ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? వాళ్ళని కాదని వెళ్తే వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకొని, ఇలా స్టాండ్ తీసుకొని మీరు మాట్లాడినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు మీరెంత స్ట్రాంగ్‌గా ఉండాలన్న విషయం ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఒక లేడీ ఇలా కన్నీళ్లు పెట్టడము, మీ మామూలు సామాన్యులకి ఒక అడ్వొకేట్‌గా ఉన్న మీకు డిఫరెన్స్ ఉండాలి కదా! ఇప్పటికైనా ఈ కూటమి నాయకుల గురించి, ఈ కూటమి నాయకులని, ఈ కూటమి గవర్నమెంట్‌ని కాదని ఒక మంచి సైడ్ ట్రాక్ తీసుకుంటే, అది నిజం పక్క నిలబడితే, ఎలా టార్గెట్ చేస్తారన్న విషయాన్ని మీరు మీ కళ్ళతో, మీ చెవులతో వింటున్నారు కాబట్టి, మీలాంటి వాళ్ళు ఇలా ఇంటర్వ్యూలలో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి, కాస్తో కూస్తో జనాలకి రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను ఇప్పటికైనా. నాకు మా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని చూస్తే చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు పెట్టుంటారు. ఎంతో కష్టపెట్టుంటారు. లేనిపోని కేసులు పెట్టి ఊరూరు తిప్పించునుంటారు. జైల్లో పెట్టుంటారు. కటరార్ల మీద కూర్చోబెట్టి కొట్టుంటారు, తిట్టుంటారు, తన్నుంటారు. అయినా కూడా సరే, పక్క పార్టీ కల్లా చూడకుండా స్టాండ్ తీసుకొని వైఎస్ఆర్‌సీపీకే పనిచేస్తున్నారంటే సెల్యూట్ చేస్తున్నాను నేను ఈరోజు మా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకి కానీ, కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ చాలా రకాలుగా ప్రలోభ పెట్టడం జరుగుతా ఉంది. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేయనీయకుండా ఆపాలనే ప్రయత్నం చానా జరుగుతుంది. కానీ ఎక్కడా సరే దీని తగ్గేదే లేదనేసనని స్టాండ్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. థాంక్ యూ.